కల్పించాడు. మనం కల్పించిన కారణంగా ప్రజలకు సేవ చేయాలి, నిజాయితీగా ఉండాలన్నది ఈ పురపాలక సంఘంలో నేనున్న 5 సంవత్సరాలు జరిగింది. ఈ రాబోయే 5 సంవత్సరాలు కూడా అదే జరగాలని నేను కోరుకుంటున్నా. దీంట్లో ఎవరు స్పెషల్ ఇంట్రెస్ట్ ఏ ఉండదు. ప్రజలకు సేవ చేద్దాం మనం ఉన్నాం, దానికే పెద్దపీట వేయాలి తప్ప ఇక్కడ ప్రజల కోసం మనం పనిచేయాలి. ఇంకా వేరే నాంశం ఉండవు. డబ్బులు అనేది ఇక్కడ ఈ పురపాలక సంఘంలో ఎవరు తీసుకోవడానికి వీల్లేదు. అది ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఎవరైనా ఇష్టం ఉండడం చక్కగా ఉద్యోగం చేసుకోండి, ఇష్టం లేని ట్రాన్స్ఫర్ పెట్టి వెళ్ళిపోండి. తర్వాత పాత ఏదైతే అవతాకులు చేశారో అన్నింటి మీద కూడా ఖచ్చితంగా విచారణ జరిపిస్తాం. దాంట్లో ఏమన్నా లేదు. కాబట్టి మీరందరూ కూడా నిజాయితీగా పనిచేయండి, ఎవరికి భయపడక్కర్లేదు. నిజాయితీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. ఆ భయం లేకుండా 5 సంవత్సరాలు ఉద్యోగం చేశాను అందరితో. మళ్ళీ అలాంటి రోజులు రావాలని నేను ఈ పురపాలక సంఘానికి వచ్చాను. కాబట్టి మీరందరూ కూడా ప్రజలకు విధేయులుగా ఉండండి. వచ్చిన ప్రజలంటే దేవుళ్ళే చూడాలి. వాళ్ళు మర్యాదగా ఉండడం, మర్యాదగా ప్రవర్తించండి. వాళ్ళు వచ్చిన పని చేసి పెట్టండి. సామాన్యుల్ని గౌరవించండి. వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెట్టండి. అందుకు మా అనుకుని మన పబ్లిక్ సర్వెంట్స్ లోను మీతో పాటుగా నేను పబ్లిక్ సర్వెంట్ గా భావించండి. ఎక్కువ మర్యాద ఏం అవసరం లేదు. మన ప్రజల కోసమే పనిచేద్దాం అంతే. ప్రజా డబ్బు దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అది దాంట్లో మాత్రం ఎలాంటి రాజీ ఉండదో ఖచ్చితంగా మనం ఆ దిశగా పనిచేయాలి. శానిటేషన్ కానీ, లైట్లు వెలగడంలో కానీ, వాటర్ వర్క్స్ లో కానీ ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు నుంచి అది అమలులో ఉంటుంది. ఖచ్చితంగా చేయాలి. నిర్లక్ష్యం అనేది కుదరదు. లైట్ ఎలగలేదు, ఎందుకు ఎలగలేదు, దాన్ని ఇమీడియట్ గా దాన్ని చేయించవలసిన బాధ్యత మెయింటెనెన్స్ ఉంటుంది. లేకపోతే మెయింటెనెన్స్ తీసి వేరే వాళ్ళకి ఇవ్వండి. వేరే టెంపరీ ఎంప్లాయీస్ పెట్టారని చెప్పి మన జేఈ గారు చెప్పారు. ఆ విధంగా పెట్టి లైటింగ్ కరెక్ట్ చేయండి. మరి ఏదైతే శానిటేషన్ కానీ, వాటర్ వర్క్స్ కానీ అన్ని కూడా బాగా చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. 8 సంవత్సరాలు కాదు, మీరు సర్వీస్ చేసేంతకాలం ప్రజలకు సహకరించండి. భగవంతుడు మనం చూస్తాడు. లేకపోతే మళ్ళీ మనం కూడా భయపడి ఎవరైనా వస్తే భయపడాల్సిన అవసరం లేదు. నిజాయితీగా ఉన్నాడు, భయం ఉండదు. ఎక్కడైతే మన కరెక్ట్ ఉంటారు భయం. ఆ భయం లేని విధంగా మీరు ఉద్యోగం చేయాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.